హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎటువంటి వర్ష సూచన అయితే లేదని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పాం. సో ఎర్లీ మార్నింగ్ మనకి ఎక్కువ మొత్తంలో మంచు తీవ్రతంగా పడే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది నిన్న. సో ఈ రోజు పడింది. సో రేపు ఎక్కువ మొత్తంలో ఇంకుంది. రేపు ఎల్లుండి ఒక 3 days మనకి ఎంటైర్డ్ ఆంధ్రాలో ఎక్కువ మొత్తంలో మనకి మంచు అనేది కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే మన శ్రీకాకుళంలోని టెక్కలి, ఇచ్చాపురం, సోంపేట, అదేవిధంగా శ్రీకాకుళం, పాలకొండ, రాజాం, బొబ్బిలి, పార్వతీపురం, గజపతినగరం, విజయనగరం, చింతలవలస, విశాఖపట్నం, చోడవరం, నర్సీపట్నం, అదేవిధంగా తుని, నెక్స్ట్ మనకి రంపచోడవరం, రాజమహేంద్రవరం, పిఠాపురం, కాకినాడ, నెక్స్ట్ మనకి తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో మంచు అనేది పడే అవకాశం అయితే రేపు ఎర్లీ మార్నింగ్ ఉండబోతుందని చూడొచ్చు. ఇక్కడ సత్తెనపల్లి, అదేవిధంగా చీరాల, నెక్స్ట్ మన ఎంటైర్ దక్షిణ కోస్తా నరసరావుపేట, దర్శి, మార్కాపుగిరి, ఒంగోలు, పామూరు, ఇవన్నీ కూడా మెట్టపాలెం, ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో మంచు తీవ్రంగా పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు చూసుకునేసరికి తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, ఇవన్నీ కూడా మనకి లైట్గా మంచు అనేది పడే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మొత్తంలో మనకి ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో రేపు ఎల్లుండి మనకైతే తీవ్రమైన మంచు అనేది పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఇక చూసుకుంటే మనకి ఎలినో, సదర్న్ ఆసిలేషన్, అదేవిధంగా ఎన్సో ఉన్నాయి కదండి. సో దీనికి సంబంధించి ఎలినో, లానినో, న్యూట్రల్, ఇవన్నీ కూడా మనకి 3 phases ఉంటాయి. ఈ 3 phases మనకైతే లానినో అనేది మళ్ళీ మనకైతే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకి నాసా అయితే రిపోర్ట్ చేసింది. అదేవిధంగా ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ కూడా మనకైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి వరల్డ్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ కూడా మనకైతే చెప్పడం జరిగిందని చెప్పేసి చూడొచ్చు. సో మ్యాక్సిమం మనకైతే ఈ డిసెంబర్ నుంచి, అంటే లాస్ట్ మంత్ నుంచి ప్రజెంట్ ఈ జనవరి, ఫిబ్రవరి కూడా మనకి లానినో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చూడొచ్చు. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఫిబ్రవరిలో మనకైతే రెయిన్స్ అనేవి ఉండే అవకాశం అయితే ఉంటాయి లైట్గా. సో అది ఎంత మొత్తంలో పడే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని మనకి ఫర్దర్గా చర్చిద్దాం. మ్యాక్సిమం మనకి లానినో కండిషన్స్ అనేవి వస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది వరల్డ్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు. అదేవిధంగా మనకి ఏప్రిల్, నెక్స్ట్ మనకి మార్చి, ఏప్రిల్ అనేది న్యూట్రల్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏదైనప్పటికీ కూడా లానినో ఎఫెక్ట్ అయితే మనకు తెలుసు కదా ఆల్రెడీ. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ లానినో అనేది 2020-23 వరకు కంటిన్యూస్గా ఉంది. సో అప్పుడు ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఫ్లడ్స్ వచ్చే అవకాశం అయితే వచ్చింది కాబట్టి, సో లానినో అంటేనే మనకి ఫ్లడ్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వర్షాలు అనేవి ఏం లేదంటే సింపుల్ అప్లికేషన్ అనేది ఏంటంటే పసిఫిక్లో ఉన్నటువంటి ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి వాటర్స్, వేడి వాటర్స్ అన్నీ కూడా వెస్ట్రన్ సైడ్ అంటే మన సైడ్ తీసుకొస్తుంది లానినో అనేది. సో నెక్స్ట్ మనకి వచ్చేసరికి ఎలినో అంటే ఇటు ఉన్నటువంటి వెస్ట్రన్లో ఉన్నటువంటి వాటర్స్ అంతా కూడా ఈస్టర్న్ సైడ్ తీసుకెళ్తాయి. సో న్యూట్రల్ పొజిషన్ ఉండేటప్పుడు దాన్ని న్యూట్రల్ అంటాం. సో ఈ విధంగా చూసుకుంటే మ్యాక్సిమం మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి మనకి ఈ జనవరి, నెక్స్ట్ మనకి ఫిబ్రవరిలో పడతాయని చెప్పేసి లానినో ఎఫెక్టెడ్ అవుతుందని చెప్పేసి చూడడం జరిగింది. సో ప్రజెంట్ మనకున్నటువంటి డేటా ప్రకారం అయితే ఎక్కడ ఎటువంటి వర్ష సూచన లేదు కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందనే విషయాన్ని మనం చర్చిద్దాం. సో ప్రజెంట్ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అయితే ఇవి. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.